సీతాపూర్ అనే గ్రామంలోని ఓ చిన్న మట్టి ఇంట్లో సరళ తన కూతురితో పాటు నివసిస్తూ ఉంటుంది. సరళది చాలా పేద కుటుంబం. ప్రతిరోజు తాను అడవిలోకి వెళ్ళి అక్కడ కట్టెలను కొట్టి గ్రామంలో తిరుగుతూ ఆ కట్టెలను అమ్మేది. అలా అమ్మగా వచ్చిన డబ్బులను సాయంత్రానికి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి వంట చేసేది. వండిన వంటను సరళ తన కూతురు రోజీ ఇద్దరు కలిసి తినేవారు. ఆ పూటకి తినగా ఉదయానికి కొద్దిగా మిగిలేది. ఆ కొద్ది భోజనాన్ని తన కూతురికి పెట్టి సరళ అడవికి వెళ్ళేది. అలా వారికి కొన్ని రోజులు బాగానే సాగింది. కానీ కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురవడంతో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి వీలు కాలేదు. ఓ రోజు సరళ తన కూతురు రోజీ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ, చాలా ఆకలిగా ఉంది. 2 రోజుల నుంచి నీళ్లు తాగడంతో చాలా నీరసంగా కూడా ఉంది. రోజీ అలా అనగానే సరళ చాలా బాధపడింది. అయ్యో భగవంతుడా, నేను నీకే అన్యాయం చేశాను. ఏదో చిన్న పని చేసుకుంటూ నా కూతుర్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు ఆ పని కూడా లేకుండా ఇలా కుండపోత వర్షాలు కురిస్తే నా కూతురికి నేను భోజనం ఎలా పెట్టాలి? నిన్ను ఎప్పుడు ఏది కోరలేదయ్యా. ఎలాగైనా నా కూతురు కడుపు నిండా అన్నం పెట్టే మార్గం చూపించవయ్యా అని బాధపడుతూ ఉంటుంది. అంతలో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసి వారిద్దరి ముందు ఒక పాత్ర ప్రత్యక్షమవుతుంది. ఆ పాత్ర నిండా భోజనం ఉంటుంది. అది చూసి సరళ రోజీ చాలా సంతోషపడతారు. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. మా ఆకలి తీర్చడానికి నువ్వు ఈ భోజనం పంపావు అని అంటుంది సరళ. సరళ రోజీ ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వారు తిన్నా కొద్దీ అందులో భోజనం వస్తూనే ఉంటుంది. అమ్మా, ఇది గమనించావా? మనం తిన్నా కూడా మళ్ళా అందులో అన్నం అలాగే ఉంటుంది. ఇది మ్యాజికల్ పాత్ర అయి ఉంటుంది. అవునమ్మా, అదే కావచ్చు. బహుశా ఆ దేవుడు మన తీర్చడానికి ఇలా పంపాడేమో. మనం దీంతో ప్రతిరోజు కడుపు నిండా భోజనం చేయొచ్చు. అవును తల్లి, దీన్ని మన కోసమే కాకుండా మనలాంటి పేదవాళ్ళ కోసం కూడా ఉపయోగిద్దాం. మ్యాజిక్ పాత్ర సహాయంతో చిన్నపాటి హోటల్ నడిపిస్తుంది. ఎవరైతే ఆ అన్నం లేక ఆకలితో బాధపడుతూ ఉంటారో వారికి ఫ్రీగా అన్నం కూడా పెడుతుంది. అలా సరళ రోజీ చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.